ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని అందులో భాగంగానే ఇవాళ 2 గ్యారెంటీలను అమలు చేస్తామని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రావు అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారు. మాట ఇస్తే మడమ తిప్పే పార్టీ కాంగ్రెస్ కాదంటున్న ఎమ్మెల్యే రామ్మోహన్ రావుతో మా హైదరాబాద్ ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. సార్ ఎట్లా చూస్తారు, మీ గెలుపుని ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 24 గంటలలో కూడా రెండు సంబంధించిన 6 గ్యారెంటీలో 2 అమలు పరుస్తుంది. ఇంకా ఎట్లా ఉండబోతుంది ముందు? పరిగి నియోజకవర్గం నుంచి గతంలో ఎప్పుడు లేనట్టుగా 24,043 మెజార్టీతో నేను గెలిచాను. చాలా సంతోషంగా ఉంది. పరిగి నియోజకవర్గానికి గతంలో సాగునీటి ప్రాజెక్టులు, రైల్వే లైన్లు, జాతీయ రహదారులు, ఒక 5,000 కోట్లకు సంబంధించిన ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించుకున్నాను. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టులన్నీ కూడా రద్దు చేయడం, లేదంటే మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోవడం పూర్తిగా అభివృద్ధి నిరోధకంగా మారిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం మూలంగా మ్యాచింగ్ గ్రాంట్స్ ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి పెట్టింది గతంలోనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇవన్నీ కూడా అమలు చేస్తాం. దాంట్లో ప్రాణిత చెవెళ్ళ పరిగి వరకు తీసుకోవాలి, గోదావరి జలాలు, రైల్వే లైన్ వికారాబాద్ నుంచి మక్తల్ వరకు పరిగి ఉంది. జాతీయ రహదారులు హైదరాబాద్ నుంచి అప్పా జంక్షన్ నుంచి పరిగి బీజాపూర్ వరకు ఉంది. ఈ విధంగా ఎన్నో ప్రాజెక్టులు పెండింగ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు తీసుకొచ్చింది కదా, దీనికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయని కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ ఈ ఆచరణకు అమలు కామంటున్నారు. ఇప్పుడు మీరే చూస్తున్నారు, ఈ రోజు సోనియా గాంధీ గారి జన్మదినం. ఈ రోజే మేము 2 పథకాలు అమలు చేసినాం. అది ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, అదేవిధంగా 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎక్స్టెండ్ చేసినాం. సో కాబట్టి ఇంకా దశల వారీగా మేము 2 రోజులు అయింది ప్రభుత్వం ఏర్పాటు చేసి, 2 రోజులనే అసెంబ్లీ ఏర్పాటు చేసి ఈ రోజు అమలు చేసినాం. ఇంకా దశల వారీగా అన్ని కూడా 14 తారీఖు నుంచి అసెంబ్లీ ఉంది. అధికారుల నుంచి అన్ని లెక్కలు తెప్పిస్తున్నాం. బడ్జెట్ ఎంత ఉంది, ఏంటి, ఏం ఖర్చు అయింది, ఏమైనా కుంభకోణాలు ఉన్నాయా, దీంట్లో అన్ని కూడా విచారిస్తున్నాం. తప్పకుండా అన్నింటినీ కూడా బయటకు తీస్తాం. సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నడుపుతాం. రైతు బంధుకు సంబంధించి హరీష్ రావు కాసేపటి క్రితమే కామెంట్ చేశాడు. కాంగ్రెస్ ప్రభుత్వం 9వ తేదీనే రైతు బంధు చేస్తాను, ఇప్పటివరకు వేయలేదండి. తప్పకుండా చేస్తాం. మా ప్రభుత్వమే ఈరోజు మొదటి శాసనసభ ఈరోజు కొలుదేరింది. ఇంకా సమయం ఉంది కాబట్టి తప్పకుండా రైతు బంధు వాళ్ళు గతం లోపల ఏడాదికి 10,000 వేస్తుంది. 10,000కు బదులు కాంగ్రెస్ ప్రభుత్వం 15,000 రూపాయలు ఏడాదికి వేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రజలకు ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ? మీ నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి పథకాలు రాబోతుంది? సీఎం రేవంత్ రెడ్డి గారు మా జిల్లాకు సంబంధించిన వ్యక్తి. వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నేను. మా జిల్లాలో రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నుంచి అత్యధిక మేయర్తో గెలిచారు. 2వ అత్యధిక మేయర్తో నేను గెలిచినాను. అదేవిధంగా వికారాబాద్, తాండూరు అన్ని 4 గెలుచుకున్నాం మేము. కాబట్టి తప్పకుండా మా ప్రాంతం లోపల అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి నియోజకవర్గం ఉంది, ముఖ్యమంత్రి జిల్లా ఇప్పుడు మాది. కాబట్టి ఎక్కడ కూడా మమ్మల్ని తొక్కిపెట్టింది ప్రభుత్వం. మాకు రావాల్సినటువంటి 5,000 కోట్ల పథకాలు ఆపెట్టింది. కాబట్టి ఇప్పుడు అన్ని కూడా ఈ పథకాలన్నీ కూడా పూర్తి చేస్తాం. రైట్. గత బీఆర్ఎస్ పాలనలో కూడా రాష్ట్రాన్ని సంక్షోభం వైపు నెట్టారు. అన్నింటిలో కూడా కుంభకోణాలు జరిగాయి. వాటన్నిటిని నిగ్గు తేలుస్తాం, శ్వేతపత్రాలు విడుదల చేస్తామని కూడా రామ్మోహన్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే హయాంలోనే రాష్ట్ర ప్రజలకు కావచ్చు, పరిగి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా, పరిగి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పయనం చేస్తామన్నట్టుగా కూడా రామ్మోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. 100% శివతో కలిసి హరీష్, అమ్మ న్యూస్.